హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2024 సంబంధించిన యొక్క కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంది, అదేవిధంగా మనము ఈ యొక్క స్లాట్ బుకింగ్, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు కట్టాలి, కంప్లీట్ చూడబోతా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ ఇస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఏదైతే పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఉన్నామో ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మనకు డాక్యుమెంట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. నిన్న వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మరి ఎప్పుడెప్పుడు ఏ డేట్స్ ఉన్నాయి, మరి ఎప్పటి నుంచి మనకి ఒక ఫీ పేమెంట్ కట్టాలి, స్లాట్ బుకింగ్ ఎప్పుడు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే ఏదైతే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ద ఆన్లైన్ మోడ్, ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ కెన్ బి పే ప్రాసెసింగ్ ఫీ 24th. ఓకే, మే 24th అంటే రేపు నుంచి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ జూన్ 2 వరకు అయితే ఒక అమౌంట్ అయితే కట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఓసీ బీసీ స్టూడెంట్స్ అయితే 700 రూపీస్ అయితే ఉండడం జరిగింది ఫీ పేమెంట్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి వచ్చేసి 250 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, మరి రేపు ఒకసారి ఈ యొక్క వెబ్సైట్లో ఎనేబుల్ చేయగానే మరి ఏ విధంగా మనం ఫీ పేమెంట్ కట్టాలి, ఏ విధంగా మేము స్లాట్ బుక్ చేసుకోవడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్లైన్ సెంటర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ముందు చెప్పినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోకైతే లైక్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.